ప్రకృతిలోని సకల కర్మలన్నీ కూడా ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచున్నవి. అహంకారం మాత్రమే కర్మలన్నింటికీ నేనే కర్తనని భావిస్తుంది. ఫలాపేక్ష లేని కర్మలు ఆచరించేవారు పరమాత్మ కర్మల చేత బంధింపబడతారు. తమ మనస్సును పరమాత్మపై నిలిపి సకల అంశములన్నీ సమదృష్టితో చూస్తూ ఉన్నవారే పరమశ్రేష్ఠులు. ఈ అహంకారం అనేది అన్నింటికీ నేనే మూలము, అన్ని కర్మలు నా వల్లనే జరుగుతున్నవి అనే భావనను కలిగిస్తుంది. అహంకారము వీడిన కర్మలన్నీ కూడా సాధారణంగా ప్రకృతిలో జరిగే కర్మలే. ఈ కర్మలకు ఎవ్వరూ కూడా ఇది నాది అని భావించాల్సిన అవసరం లేదు. ప్రకృతిలోని శక్తి జీవాత్మగా విడిపోయి దేహాత్మతో కలిసినప్పుడు జీవి ఏర్పడుతుంది. దేహాత్మ తమ కర్మలను చేయలేనప్పుడు జీవాత్మ దేహాత్మ నుండి విడిపోయి మళ్ళీ ప్రకృతి ఆత్మలో అంటే ప్రకృతిలో ఉన్న పరమాత్మతో కలిసిపోతుంది. జీవాత్మ దేహాత్మ నుండి వేరవుతుంది. నాశనముకు అతీతమైన ఈ జీవాత్మనే పరమాత్మ అంటారు. జీవాత్మ పరమాత్మ అనేవి ప్రకృతిలో మిళితమై ఉన్న శక్తి భాగాలు. ఎవరికి కష్ట నష్టములు కలిగించు కర్మలను చేయకుండా ఎలాంటి ఫలాపేక్ష లేని కర్మలను మాత్రమే ఆచరించువారు త్యాగులు. ప్రతి జీవి కర్మలను ఆచరించును. మానవులు పండితులుగా, రక్షకులుగా, వ్యాపారస్తులుగా, సేవకులుగా ఎలాంటి కర్మలను ఆచరించినను తాము ఆచరించే కర్మలు శాంతియుతమై ఫలాపేక్ష లేని కర్మలై ఉండవలెను. కర్మలకు అతీతంగా ఉండేవారు సన్యాసులు. ఎవరికై శోకింపకుండా, ఎవరిది ఆశించకుండా, రాగద్వేషాలకు దూరంగా ఉంటూ వైరాగ్య జీవితమును గడుపు వారే సన్యాసులు. వీరు సమస్త కర్మలను త్యజించి నిరంతరము ఏకీభావముతో భగవంతుని యందు మనస్సు నిలిపి ధ్యానము చేయువారే నిజమైన సన్యాసులు. వీరు ముక్తిని కోరువారు. జన్మ జన్మలుగా వీరు ఎన్నో పుణ్యకార్యములు చేసి ఈ స్థితికి వచ్చినవారు. ఇలాంటి స్థితి కోరువారు సమాజానికి దూరంగా ఉండి వారి కర్మలను వారే నిర్వర్తించుకుంటారు.